ఒకే రంగు ఇళ్ల ఛాలెంజ్. పదండి వెళ్దాం. అమ్మాయిలు కంగారు పడకండి, నేను అన్నింటికీ ఆర్డర్ ఇచ్చాను. ఇదిగో మన డెలివరీ వచ్చేసింది. అద్భుతం. బాక్సులను విప్పి మన ఇళ్లను సిద్ధం చేయడం ప్రారంభిద్దాం. ఓ అదేంటి, నా స్థలంలో ఎలుక. మైక్, దయచేసి దీన్ని శుభ్రం చెయ్యి. ఓ ఓ ఇప్పుడు చాలా బాగుంది. ఓ ఈ ఎలుక ముద్దుగా ఉంది. నా దగ్గర చాలా దుమ్ము ఉంది. అందరూ తమ ఇళ్లతో పని ప్రారంభించడం నేను చూస్తున్నాను. నాకు ఏం చేయాలో ముందే తెలుసు. ఓ ఎమ్మా, నన్ను క్షమించు. ఎమ్మా, ప్రశాంతంగా ఉండు. సరే, నీకు ఒక ట్రీట్ ఇస్తాను. మరియు నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. అటు చూడండి. సూపర్. అవును, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇది నా ఇల్లు. ఇప్పుడు నేను దీనికి నీలం రంగు వేయబోతున్నాను. అయిపోయింది. ఈ పైకప్పును చూడండి. సూపర్. మరియు అక్కడ కూడా కొంచెం డెకరేషన్ చేద్దాం. అది నా కూల్ కార్ల కోసం రేస్ ట్రాక్. మరియు మనం ఇక్కడ ఒక జెండాను పెట్టవచ్చు. తద్వారా ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుంది. ఓ నాకేం కాలేదు. నేను ఇంటి చుట్టూ పసుపు రంగు బుక్ మార్క్లను పెట్టాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇంకా ప్రయత్నిద్దాం. ఓ ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక బెలూన్ను ఊదాలి. ఇది చేద్దాం. నేను ప్రపంచంలోనే అత్యంత అందమైన ఇల్లు తయారు చేయబోతున్నాను. వామ్మో, అది ఎక్కడి నుండి వచ్చింది? మేరీ, అది నీ బెలూనా? హా, మేరీ, నీ ఇల్లు చాలా ముద్దుగా ఉంది. ఏమ్మా, నువ్వు మేరీ ఇల్లు చూసావా? ఓ వీళ్ళు అప్పుడే తమ ఇళ్లను అలంకరించుకున్నారు. నేనేం చేయాలి? సరే, నా బాక్స్ లో ఒక గులాబీ రంగు రగ్గు ఉంది. ఓ ప్లీజ్. అమ్మో నా వేలు. నేను అనుకున్నంత సులభం కాదు ఇది. అయినా నాకు సహాయం చేయగల ఒకరు తెలుసు. బిల్డర్లు ఏదైనా చేయగలరు, అవునా? హలో, నాకు కొంచెం సహాయం చేయగలరా? ఓ పర్ఫెక్ట్. నేను ముందే మీకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఇది చాలా వేగంగా అయిపోతుంది. ఓ ఎంత ముద్దుగా ఉన్న గుండె. ఓ పర్ఫెక్ట్. ఓ అవును, నేను మీకు డబ్బులు ఇవ్వాలి. నా దగ్గర చాలా డబ్బు ఉంది, కాబట్టి ఇదిగో తీసుకోండి. బాయ్ బాయ్. నా ఇల్లు మీకు ఎలా అనిపించింది? బాగుందా? ఎంత రుచికరమైన అరటి పండు. ఆగు, నేను దీన్ని నా లాన్ లో నాటి అరటి చెట్టును పెంచగలను. ఓ అటు చూడండి, నా అరటి చెట్టు అప్పుడే పెరిగిపోయింది. ఇది చూడటానికి చాలా నోరూరించేలా ఉంది. మరియు నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఎండ కాసుకోవచ్చు. ఒక టోపీ మరియు ఒక పెద్ద రుచికరమైన కాక్టైల్. పర్ఫెక్ట్. వావ్, మేరీ లాన్ లో అరటి పండ్లు పెరుగుతున్నాయి. నాకేమో చాలా ఆకలిగా ఉంది. ఒక్క నిమిషం ఆగు. నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. నేను ఒక బాస్కెట్ బాల్ కోర్ట్ ను తయారు చేయగలను. నేనిక్కడ చాలా ఆనందిస్తాను. అయినా నేను ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ని కదా. నన్ను టోర్నమెంట్లకు కూడా పిలిచారు. అక్కడ మేము ముగ్గురిలో 3వ స్థానంలో నిలిచాము. ఆహా, సిగ్నేచర్ షాట్. యమ్మా సారీ. నాకు బాల్ విసరగలవా? ఏంటి, నువ్వు అది ఎలా చేసావు? మరియు నేను లాన్ ఊయలను అమర్చాలి. ఇది అంత కష్టం కాదనుకుంటా. వావ్, నేను చేశాను. ఇది చాలా బాగుంది. నా ఇష్టమైన బొమ్మను దీనిపై ఊపుతాను. మరియు ఇక్కడే నా ముద్దుల లెటర్ బాక్స్ ఉంటుంది. ఇది మరింత అందంగా ఉండటానికి కొన్ని ముద్దుల స్టిక్కర్లు తక్కువయ్యాయి. ఆమె అక్కడ ఏం చేస్తోంది? మరియు మైక్ ఏం చేస్తున్నాడు? ఆగు.
చూద్దాం. ఓ, నాకు కూడా ఒక లెటర్ బాక్స్ కావాలి. నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ సాదా పసుపు పెట్టెను అద్భుతంగా మారుస్తాను. మనం అక్కడ కొన్ని పూలను పెడదాం. అందంగా ఉంది. ఏంటి, అమ్మాయిలు తమ లెటర్ బాక్సులను తయారు చేసుకున్నారా? నాకు కూడా ఒకటి కావాలి. ఈ నీలం పెట్టె కొంచెం బోరింగ్ గా ఉంది, కానీ నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దీనిపై ఒక డైనోసార్ ను పెడదాం. హా, సూపర్. ఓ, హాయ్ పోస్ట్ మ్యాన్, నా కోసం ఏవైనా ఉత్తరాలు తెచ్చారా? ఓ వావ్, ఇది ఆఫ్రికా నుంచా? ధన్యవాదాలు. మీకు సహాయం చేసినందుకు సంతోషం. మరియు నా దగ్గర మీకోసం ఒకటి ఉంది సార్. అక్కడ అమ్మో అమ్మో, మీ లెటర్ బాక్స్ నన్ను కరిచింది. మీకు ఇది హాస్యంగా ఉందా? సరే, మీకు ఎలాంటి ఉత్తరాలు లేవు. అరే, ఎవరు ఈ అందమైన మహిళ? నువ్వు అద్భుతంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ, నా దగ్గర మీకోసం ఒక ఉత్తరం ఉంది, అందాల రాణి. వావ్, ధన్యవాదాలు. వచ్చేసారి జాగ్రత్తగా నడవండి. అందరికీ తమ లాన్లను అలంకరించుకోవడానికి సమయం దొరికినట్లు నేను చూస్తున్నాను. మరియు మీ ఇళ్లను లోపల అలంకరించుకోవడానికి సమయం ఆసన్నమైంది. వామ్మో, మైక్, నువ్వు ఏం చేస్తున్నావు? నేను నా ఇంటి లోపల నీలం రంగు వేయబోతున్నాను. సూపర్. మరియు మేము నేలపై కొన్ని నీలిరంగు ఫోమ్ మ్యాట్లను వేయబోతున్నాము. ఇంకా ఏం చేయాలి? ఓ అవును, నా గన్లు మరియు బొమ్మలన్నింటికీ నాకు ఒక షెల్ఫ్ కావాలి. ఇవి ఇందులో చాలా బాగున్నాయి. అద్భుతం. హగ్గి వగ్గి, నా బొమ్మలను కాపాడు. ఇప్పుడు నేను మైండ్ క్రాఫ్ట్ లో ఇటీవల కనుగొన్న కొన్ని వజ్రాలను గోడలకు అతికించాలి. ఆహా, డైనమైట్ టేబుల్. పర్ఫెక్ట్. మరియు నా కొత్త పెంపుడు ఎలుక కోసం నాకు ఒక స్థలం కావాలి. నేను దానికి జాక్ అని పేరు పెడుతున్నాను. మేము మా కోసం ఒక ఆట స్థలాన్ని తయారు చేసుకోబోతున్నాము. అద్భుతం. ఇది చాలా బాగుంది. వావ్, మైక్ తన గదిని చాలా చక్కగా అలంకరించుకున్నాడు. నేను కూడా అలాంటిదే ఏదైనా చేయాలనుకుంటున్నాను, కానీ నా స్వంత శైలిలో. మొదట గోడల పని చూద్దాం. నాకు ఇక్కడ ఖచ్చితంగా కొంచెం ఎక్కువ గులాబీ రంగు కావాలి, మరియు నా గులాబీ రంగు నెయిల్ పాలిష్ నాకు సహాయం చేస్తుంది. సరే, అంతా నేను అనుకున్నట్లే ఉంది. సూపర్. మరియు ఇప్పుడు కొన్ని గులాబీ రంగు మేఘాలు మరియు నా ప్రియుడితో ఉన్న చిత్రాలు. ఇది చేద్దాం. ఓ, మనం కలిసి చాలా ముద్దుగా ఉన్నాము. ఇక్కడే టేబుల్ సరిగ్గా సరిపోతుంది. మరియు నా ముద్దుల డెకర్. ఓ అవును, కొంచెం సంగీతం ఎప్పుడూ నష్టం చేయదు. నేనిక్కడ నా జుట్టును దువ్వుకుంటూ పాడుకుంటాను. సూపర్. అద్భుతం. మరియు ఇదిగో నా పెంపుడు పిల్లి. ఓ, నువ్వు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పిల్లివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరూ అప్పుడే తమ గదులను తయారు చేసుకున్నారు. నేను చేసుకోలేదా? ఓ, దీన్ని వెంటనే మార్చాలి. నేను గోడలకు నాకు ఇష్టమైన పసుపు రంగు వేయాలి. నాకు ఎండగా ఉండే గది కావాలి, తద్వారా అది ఎల్లప్పుడూ వెచ్చగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఓ, ఇది చాలా అందంగా ఉంది. ఇప్పుడు ముందుకు సాగుదాం. నాకు కొంచెం ఇసుక కావాలి, తద్వారా నేను బీచ్ లో ఉన్నట్లు భావిస్తాను. ఓ సూపర్. మరియు నా ముద్దుల చిన్న బాతు. నువ్వు గోడపైకి వెళ్తావు. ఇదిగో నాకు ఇష్టమైన బొమ్మల రాక్. అందరికీ హాయ్, మీరందరూ నాకు చాలా ఇష్టం. మరియు నేను గీయడానికి ఒక మూల ఉంది, మరియు నా ఉకులేలే వాయించడానికి. మరియు ఈ చిత్రం ఇక్కడే చాలా బాగుంటుంది. అటు చూడండి, ఇది నేను మరియు నా కుక్క జెరీ ఉన్న చిత్రం. జెరీ బౌబౌ అను. వాడు చాలా ముద్దుగా ఉన్నాడు. ఇదిగో నీ చిన్న స్థలం మిత్రమా. జెరీ, నీకు ఎముక కావాలా? నీకు ఎముక కావాలా? ఇదిగో తీసుకో. మంచి అబ్బాయి. ఈ ఇళ్ళు అద్భుతంగా ఉన్నాయి.
సరే, ఈ చెత్తంతా తీసేయాలి. ఇది అందంగా మారాలి. అబ్బా, అరటి తొక్క. వావ్! ఇది చూడు. ఇప్పుడు దీనికి నా ఫేవరెట్ రెడ్ కలర్ వేయాలి. సూపర్! నా కొత్త ఇల్లు చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఈ పెన్సిల్స్ తో దీనికి భలే కిటికీలు తయారు చేస్తాను. నా లాన్ కోసం కూడా నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఈ కార్డ్స్ కి కలర్ వేస్తాను. అప్పుడు నాకు కావాల్సినప్పుడల్లా ఆడుకోవచ్చు. అది చూడు. ఈ గేమ్ నాకు చాలా ఇష్టం. చాలా మజాగా ఉంది. సరే, ఇక నెక్స్ట్ నా మొక్కకి నీళ్లు పోయాలి. ఓ వావ్! ఇప్పుడు నాకు చెట్టు కూడా ఉంది. యా, నా ఇల్లు అదిరిపోయింది. నేను కూడా నా ఇల్లు డెకరేట్ చేస్తాను. నాకు అర్జెంట్ గా నీ హెల్ప్ కావాలి. హలో మేడం, పింక్ అయితే ఎలా ఉంటుంది? వద్దు, గోల్డ్ బెటర్. ఇది నీ కోసం కాదు, నా ఇంటి కోసం. ప్లీజ్ దీన్ని గోల్డెన్ గా మార్చు. ఓ, అర్థమైంది మేడం. నేను స్టార్ట్ చేస్తున్నా. ముందుగా బర్నర్ సాయంతో ఈ గోల్డ్ ని కరిగించాలి. ఇప్పుడు రూఫ్ కి పెయింట్ వేద్దాం. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోల్డ్ బార్స్ తో దీన్ని డెకరేట్ చేద్దాం. నేను చేస్తాను. ఓ వావ్, అద్భుతం. నాకిది చాలా నచ్చింది. యా, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, నీకు ఏది ఎక్కువ ఇష్టం? ఆఫ్ కోర్స్ గోల్డెన్. ఈ రెడ్ కలర్. మనీ ట్రీ. నాకిది భలే నచ్చింది. అర్థమైంది మేడం. ఇప్పుడు అంతా మీరు కలలు కన్నట్టే రెడీ అవుతుంది. పర్ఫెక్ట్. ఇది చాలు, నాకంతా నచ్చింది. సరే, ఓకే మేడం. ఫైనల్ గా నా కొత్త ఇంట్లో నేను ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా, కానీ నా ఏరియాలో విసిగించే ఇరుగు పొరుగు వాళ్ళు నాకు వద్దు. సరే, ఇప్పుడు బెటర్. నాకు పర్మిషన్ లేదా? సరే, ఇంటి లోపల ఎలా డెకరేట్ చేయాలో మనం అర్జెంట్ గా ఆలోచించాలి. ఒక్క నిమిషం. ఓ, వ్రాపర్స్ ఇంకా ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఓ బామ్మ, నేను నీ అద్దం తీసుకుంటాను, ఓకేనా? ఓ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పద వెళ్దాం. ఓ, ఈ రోడ్ సైన్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇంకా కొంచెం కోక్. నైస్. తను ఏం చేస్తోంది? ఈ కూల్ ఐటమ్స్ తో ఒక టేబుల్, నా ఫేవరెట్ రెయిన్బో సాక్స్ తో ఒక దిండు తయారు చేస్తాను. మంచి వాసన వస్తోంది. ఇక ఇప్పుడు 3, 2, 1 ఇప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. వైలా, నాకిది భలే నచ్చింది. ఓ, అది చూడు. ఇప్పుడు మనకు షెల్ఫ్ వచ్చింది. ఓ, నా మొక్క. ఇది నాకు చాలా ఇష్టం. ఏంటి, నా గోడల మీద ఇలా చేసిందెవరు? కానీ దీన్ని ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడూ స్టిక్కర్స్ తెచ్చుకుంటాను. వీటితో ఒక హార్ట్ తయారు చేస్తాను. ఇది సూపర్ క్యూట్ గా ఉంది కదా.
ఇంకా రెండో గోడ మీద అద్దం పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. వావ్! నా దగ్గర స్కెచ్ పెన్ ఉండటం మంచిదైంది. ఇప్పుడు నేను కొన్ని షెల్ఫ్స్ డ్రా చేసుకోవాలి. వాటిని ఓపెన్ చేసి లోపల వస్తువులు పెట్టుకోవచ్చు. ఓ! ఇంకా నా టెడ్డీ బేర్. పర్ఫెక్ట్. నా ఇల్లంటే నాకు చాలా ఇష్టం. ఓ వెయిట్, ఇప్పుడు బెటర్. నేను ప్రిన్సెస్ లా ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఒక కిరీటం ఉంది. హలో మహారాణి. ఓ హే, ఏంటది? ఓ బ్రిట్నీ, ఇది అస్సలు బాలేదు. నేను రిచ్ అయిపోయి ప్రిన్సెస్ ని అవుతాను. సరే, నా ఇంటికి కూడా కంఫర్ట్ ఇష్టం. అందుకే ముందుగా రెస్ట్ తీసుకోవడానికి ఒక ఫ్లఫీ రగ్ వేస్తాను. ఇంకా కిటికీలకి గోల్డ్ కర్టన్స్ తో డెకరేట్ చేస్తాను. నైస్. నా ఫేవరెట్ వర్డ్ రిచ్. నాకిది చాలా ఇష్టం. సరే, నా వార్డ్రోబ్ సర్దుకునే టైం వచ్చింది. యా, నా బట్టల కోసం ఖచ్చితంగా చాలా స్పేస్ కావాలి. ఆ షూస్ చూడు. ఇంకా ఆఫ్ కోర్స్ నా కిరీటం. ఓ, నా ఫోటో చూడు. ఇది నా ఫేవరెట్స్ లో ఒకటి. ఓ, ఇది నా బాయ్ ఫ్రెండ్ తో నేను. నా కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కొంచెం టచ్ అప్స్ చేసుకుందాం. అద్భుతం. నేను ఒక సెల్ఫీ తీసుకుని జేన్ కి పంపాలి. వెయిట్, అంతే. ఓ, ఏంటది? బ్రిట్నీ ఇల్లు ఫర్నిష్ చేసిందా? వెల్ వెల్ వెల్. జేన్ అక్కడ ఏం చేస్తోంది? తను టీ తాగుతోంది. దాన్ని ఫన్ అంటారా? పార్టీ చేసుకుంటే ఇంకా కూల్ గా ఉంటుంది. హలో మేడం, మీ పార్టీ ఆర్గనైజ్ చేయడం నాకు హ్యాపీ. ఈ గోల్డెన్ స్పియర్స్ డిస్కో బాల్ మీకు నచ్చాయా? టెన్షన్ పడకండి, మీ మ్యూజిక్ కోసం ఒక ప్రొఫెషనల్ డీజేని పిలిపించాను. ఓ, నాట్ బ్యాడ్. థ్యాంక్స్, నాకు నచ్చింది. ఖచ్చితంగా ఇది బెటర్. సరే, ఓకే. హలో ఫ్రెండ్, నా పార్టీకి రా. వావ్! ఓ, ఎంత గోలగా ఉందో. హలో సెక్యూరిటీ, పక్కింటి వాళ్ళ మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉంది. ప్లీజ్ త్వరగా రండి. ఇది చూడండి, ఇది లీగలేనా? ఒక్క నిమిషం, మేం సెట్ చేస్తాం. ఏంటా గోలా? ఓ హలో. లౌడ్ మ్యూజిక్ వద్దా? కూల్. మరి డబ్బుల సంగతేంటి? మాతో జాయిన్ అవుతావా? థ్యాంక్స్. అందరూ డాన్స్ చేస్తున్నారు. వెయిట్, ఇది అన్యాయం. నన్ను పిలవలేదు. ఓ ఓ, ఏంటది? మంతలా, కాపాడుకోండి. నో, భయపడకు. నా దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది. ఓ, థ్యాంక్ యూ జేన్. ప్లీజ్ నన్ను క్షమించు. మనం ఫ్రెండ్స్ గా ఉందాం. హుర్రే, థ్యాంక్ యూ. పర్లేదులే. నా డెలివరీ అతను వచ్చాడు. నేను తీసుకుంటాను. ఓ హలో. ఇదిగో నీ డబ్బులు. ఇది నా కోసమే. థ్యాంక్ యూ. నాకేమొచ్చిందో చూద్దాం. వావ్, పెద్ద పెద్ద చెక్క పలకలు. ఓకే, నేను జాగ్రత్తగా ఉంటాను. లేదు, నేను జాగ్రత్తగా లేనట్టున్నాను. నాకు ఏదో దొరికింది. ఇది కూడా నా బెడ్ లో భాగంలాగే ఉంది.
మరియు ఒక డ్రిల్. చాలా బాగుంది. బయట పడదాం. అద్భుతం. నా బెడ్ అన్నిటికంటే అందంగా ఉండబోతోంది. మా నాన్న నాకు టూల్స్ వాడటం నేర్పించినందుకు ఒక కారణం ఉంది. ఇక ఇప్పుడు నా సూపర్ బెడ్ ని అసెంబుల్ చేయడం దాదాపు అయిపోయింది. సరే, ఏంటి? ఆ పేదదానికి నాకంటే మంచి రూమ్ ఉండటం అస్సలు కుదరదు. నేను కూడా నా డ్రీమ్ రూమ్ ని ఆర్డర్ చేసుకుంటాను. ఓ, నా డెలివరీ వచ్చేసింది. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగో నీ డబ్బులు. రూమ్ నడవ చివర ఉంది. 3వ తలుపు. ఓహ్, నేను బెస్ట్ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూసావా మేరీ, నా రూమ్ కొద్ది సెకండ్లలోనే రెడీ అయిపోయింది. నా బొమ్మలతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అవి నాకు చాలా ఇష్టం. ఓ అవును, ఇది బాగుంది. నా అందమైన పిక్చర్స్ చాలా బాగుంది. సరే, బాయ్. నా రూమ్ అంతా సెట్ అయిపోయింది. నేను ఇక్కడ ఉండటానికి రెడీ. నా రూమ్ కొంచెం ఖాళీగా అనిపిస్తోంది. నాకు మంచి ఐడియా వచ్చింది. నాకు ఈ రెయిన్బో కర్టన్స్ కావాలి. ఆగు, ఇది కూడా నా రూమ్ లో చాలా అందంగా ఉంటుంది. నేను గోడలను డెకరేట్ చేయాలి. నాకు మంచి ఐడియా వచ్చింది. అయిపోయింది. నా బ్యాగ్ లో ఏదో ఉంది. చూడు, కత్తెర మరియు కార్డ్బోర్డ్. ఇప్పుడు ఒక క్యూట్ ఫ్లవర్ మోల్డ్ తయారైంది. నా దగ్గర కొంచెం పెయింట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో ఊహించుకోండి. గోడలన్నిటికీ పెయింట్ వేయడం. నా ఫేవరెట్ బ్రష్ ని ఉపయోగిద్దాం. చూసావా, ఇది అంత కష్టం కాదు. పైగా చాలా బాగుంది. నాకు నచ్చింది. ఓ, ఆ పూలతో ఆమె ఏం ఆశిస్తోంది? ఇంకో మంచి ఐడియా. ఇందులో ఏముంది? ఖాళీ ఐస్ క్రీమ్ పుల్లలు. వీటితో అన్ని రకాల మంచి వస్తువుల కోసం ఒక మంచి షెల్ఫ్ చేయొచ్చు. గ్రేట్. నా రూమ్ అప్పుడే బాగుంది. కానీ నెక్స్ట్ ఏంటి? వావ్! ఓహ్, సాక్స్. మనకి ఇంకా ఎక్కువ కావాలి. ఇది చాలా బాగుంది. ఇవి ఎంత కలర్ఫుల్ గా బాగున్నాయో చూడండి. ఏదో తక్కువైనట్టుంది. ఓ అవును, నేను నా సాక్స్ తో ఒక పెద్ద రగ్గు చేయబోతున్నాను. అద్భుతం. ఓ, ఇది కొంచెం గట్టిగా ఉంది. నేను రూమ్ మొత్తానికి సరిపోయేలా ఒక ఉయ్యాల తయారు చేసుకుంటాను. ఇది చాలా సేఫ్ గా ఉండేలా గట్టిగా కడుతున్నాను. వావ్! హాయ్ ఎమ్మా. ఏంటి? ఓ లేదు. హే ఫ్రెండ్స్, నన్ను కలవడానికి రండి. ఓ, వాళ్ళు వచ్చేసారు. నేను వెళ్తున్నాను. హాయ్ రేచల్ మరియు జెసికా. మీకు నా పేద నైబర్ మేరీని పరిచయం చేస్తాను. సరే, మీరు ఆమెకి హలో చెప్పక్కర్లేదు. మీకు నా సూపర్ రూమ్ చూపిస్తాను. మనం ఎంజాయ్ చేద్దాం. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. మరియు మేరీకి ఇక్కడ నో ఎంట్రీ. నా రూమ్ దరిదాపుల్లోకి కూడా రాకు. ఏంటి? పర్లేదు. నువ్వు లేకపోయినా నేను ఏదో ఒకటి చేసుకుంటాను. ఓ, ఆ బోర్డు నేను వాడుకునేలా ఉంది. దాన్ని తీసుకుందాం. సరే, ఇక్కడ నా దగ్గర ఇంకేముంది? ఒక కోక్ బాటిల్. లోపల ఏముంది? ఓ అవును, అది నాకు కావాలి. ఇదిగో, నేను మళ్ళీ నా ఇంటికి వచ్చేసాను. నేను ఇక్కడ కోక్ బాటిల్స్ పెట్టాలి. మరియు నేను దీన్ని టేబుల్ లాగా వాడుకుంటాను. దానిపైన నా చిన్న బేర్ని పెడతాను. ఖచ్చితంగా కొన్ని క్యాండీస్. ఎవరికి ఇష్టం ఉండదు? ఏంటి? ఆమె ఎందుకు హ్యాపీగా ఉంది? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కచేరీని మాక్సిమం మోడ్ లో ఆన్ చేస్తున్నాం. ఏంటి? ఓ, చాలా సౌండ్ వస్తోంది. దీన్ని ఎలా ఆఫ్ చేయాలి? నాకేం చేయాలో తెలుసు. ఓ, వీళ్ళు నాకు పిచ్చెక్కిస్తున్నారు.
సెక్యూరిటీ ప్లీజ్ హెల్ప్ చేయండి. నా రూమ్మేట్ చాలా గట్టిగా సౌండ్ పెట్టి పార్టీ చేసుకుంటోంది. మేము దీన్ని ఇప్పుడే సెటిల్ చేస్తాము. ఏం చేస్తున్నారు అమ్మాయిలు? మీరు అల్లరి చేయకూడదు. ఏంటి? నన్ను క్షమించండి, కానీ నేను మీకు సహాయం చేయలేను. ఏంటి? సరే, నా సంగతి నేనే చూసుకుంటాను. నాకు ఐడియా వచ్చింది. నాకు బెలూన్ దొరికింది. దీన్ని ఊది సీలింగ్ కి తగిలిద్దాం. ఎమ్మా ఫ్రెండ్స్ నా దగ్గరికే రావాలనుకుంటారు. మరియు ఈ డిస్క్ కూడా ఒక మంచి రిఫ్లెక్టివ్ పీస్ లాగా ఉపయోగపడుతుంది. ఇది నా డిస్కో బాల్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అద్భుతం! వావ్! అమేజింగ్! మరియు కొంచెం లౌడ్ మ్యూజిక్. పార్టీ చేసుకుందాం బేర్. వుహూ! ఏం జరుగుతోంది? ఇంకో పార్టీనా? యమ్మా సారీ, కానీ మేము నీ రూమ్మేట్ ఇంటికి వెళ్తున్నాము. హాయ్ మేరీ, డాన్స్ చేద్దాం. ఓ, నన్ను వదిలేశారా? నా మేనిక్యూర్ ఎంత అందంగా ఉందో. అది ఏంటి? మేరీ, నన్ను కాపాడు, అక్కడ ఎలుక ఉంది. ఏంటి? ఏంటది? ఓకే, నేను ఇప్పుడే చూస్తాను. ఓ, ఇది ఎంత క్యూట్ గా ఉందో చూడండి. నేను దీన్ని ఉంచుకుంటాను. నాకు బోర్ కొట్టకుండా ఉండటానికి ఒక పెట్ కావాలనుకున్నాను. దీనికి ఒక మంచి కార్డ్బోర్డ్ ఇల్లు ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ముక్కలు కట్ చేసి ఒక మంచి ఇల్లు తయారు చేద్దాం. కిటికీలాకి ఖచ్చితంగా కర్టెన్స్ కావాలి. మరియు ఒక నేమ్ ట్యాగ్. నీ పేరు మిక్కీ. ఇంట్లోకి రా బంగారం, నువ్వే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్వి. చాలా క్యూట్ గా ఉంది. నాకు కూడా ఒక పెట్ కావాలి. ఏదో ఒకటి ఆలోచిద్దాం. నాకు ప్రపంచంలోనే అత్యంత క్యూట్ పెట్ కావాలి. ఓ, ఇదిగో నా కొత్త ఫ్రెండ్. ఫ్రెండ్ ఎక్కడా? ఓ, అన్ని కుక్కల కంటే క్యూట్ గా ఉన్న ఈ రాణిని చూడండి. నీ పేరు ఫోబ్. నేనే నీ కొత్త ఓనర్ని. సరే, నువ్వు నా అంత అందంగా ఉండేలా నీ జుట్టు దువ్వుతాను. మరియు మనం కొన్ని యాక్సెసరీస్ కూడా వాడుకోవచ్చు. వావ్, నువ్వు చాలా రిచ్ గా కనిపిస్తున్నావు. ఇదిగో నీ ఫుడ్, తిను నా బంగారం. మిక్కీకి నిజంగా ఫోబ్ నచ్చిందా? చాలా ప్రేమగా ఉంది. లేదు, నువ్వు అలా చేయకూడదు. వాళ్ళు ఒకరితో ఒకరు ఉండాలి. ఆగు ఫోబ్, నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు. మిక్కీ ఆగు. ఓ లేదు, నా మిక్కీకి నీ ఫోబ్ ఖచ్చితంగా నచ్చింది. అది చాలా ఫన్నీగా ఉంది.